మహిళా ట్రైనీపై లైంగిక కేసుల వేధింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ట్రైనీ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డిని రోజు రంగారెడ్డి కోర్టులో అయితే హాజరుపరిచారు. టోటల్గా రాజేంద్ర నగర్ కోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత ఆయనకు దాదాపుగా ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు. ఇక లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ని కోర్టులో అయితే హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత అటు జడ్జ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి దాదాపుగా ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, దాదాపుగా మనం ఉదయం నుంచి టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నాం. కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు వాదోపవాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి. అయితే ఇక్కడ వాదోపవాదనలు వినిపించారా, లేదంటే డైరెక్ట్గా కోర్టు జడ్జి దాదాపు ఆగస్టు 11 వరకు డైరెక్ట్ రిమాండ్ విధించిందా? ట్రైనీ ఐపీఎస్ కేసుకు సంబంధించి ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి అడ్వకేట్ తో పాటు ప్రభుత్వం తరఫున కూడా వాదోపవాదనలు వినిపించారు రవిచంద్ర. ముఖ్యంగా మొదటగా ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి తరఫున వాదించినటువంటి న్యాయవాది తన క్లయింట్ కి సంబంధించి ట్రైనీ ఐపీఎస్ గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నటువంటి ఆఫీసర్ సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 35 కింద సబ్ సెక్షన్ల కింద వచ్చేటువంటి రక్షణను పరిగణలోకి తీసుకునేది ప్రధానంగా తీసుకొచ్చారు. దాంతో పోలీస్ అకాడమీలో సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఆగస్టు 5వ తేదీన కూడా ఆయన పోలీస్ అకాడమీ అది హాజరు కావాల్సింది. దానికి సంబంధించి నోటీసులు కూడా ఇప్పటికే అందాయి. కోర్టు సంబంధించి కూడా ఇటు ఎఫ్ఐఆర్ తో పాటు మీ ఇంటర్నల్ కూడా తన క్లయింట్ సహకరిస్తున్నారు అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అట్లాగే బెయిల్ మంజూరు చేయాలని కూడా కోర్టు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వ న్యాయవ్యవస్థ వాదిస్తూ కేసు అట్లాగే ఐపీఎస్ కి సంబంధించి పోలీస్ అకాడమీతో పాటు డిపార్ట్మెంట్ కి సంబంధించి సివియర్ అంశంగా కూడా ప్రస్తుతం ఉంది. అట్లాగే కంప్లైంట్ లో పేర్కొన్నటువంటి ట్రైనీ మహిళా ఐపీఎస్ కంప్లైంట్ లో పలు అంశాలను కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా అబ్యూజ్డ్ మెసేజ్ చేయడం కానీ, అట్లాగే తనకు తెలియకుండానే ఏదైతే ప్రైవేట్ వీడియోస్ చేయడం, వాటిని తన చేయడం వంటి పనులు కూడా చేశారు. అట్లే క్యారెక్టర్ తన క్యారెక్టర్ థ్యాంక్ యూ రమేష్. మహిళా ట్రైనీ పైన లైంగిక వేధింపులు చేశారు అనే ఆరోపణలతోటి మరో ట్రైనీ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని ఇమ్మీడియట్గా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అయితే రాజేంద్ర నగర్ ఉప్పల్పల్లి కోర్టులో వాదోపవాదనలు విన్న జడ్జ్ డైరెక్ట్గా ఆగస్టు 11వ తారీఖు వరకు ఉదయ్ కృష్ణారెడ్డి పైన డైరెక్ట్గా రిమాండ్ అయితే విధించారు. ఒకవైపు తన క్లయింట్ పూర్తిగా ట్రైనీ ఐపీఎస్ అతన్ని అరెస్ట్ చేయడానికి రూల్స్ అయితే ఒప్పుకోవు. ముందుగా రూల్స్ జడ్జి నుంచి కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చిన తర్వాతే ట్రైనీ ఐపీఎస్నైనా సరే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఒకవైపు ఉదయ్ కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్లు వాదించినప్పటికీ కూడా కోర్టు వీటన్నిటిని పరిగణనలో తీసుకొని మహిళా ఐపీఎస్ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, ఆమె వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఉదయ్ కృష్ణారెడ్డిని ఆగస్టు 11 వరకు రిమాండ్ అయితే విధించారు.